నమస్తే అను ఫుడ్ లవర్స్. ఏంద్రా స్వామి ఎప్పుడు బిర్యానీ బిర్యానీ అంటావు. బిర్యానీకున్న ఎమోషన్ అలాంటిది బ్రో. ఎందుకంటే బొంబాయి రెస్ట్ నుంచి అయితే నేనైతే బుక్ చేసుకున్నాను రెండు లాలీపాప్స్ అండ్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే బుక్ చేశాను. ఫ్రై పీస్ బిర్యానీ అయితే చాలా బాగుంది. బిర్యానీ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఎందుకంటే లాస్ట్ టైం బిర్యానీ ముంబై రెస్టారెంట్ లో బిర్యానీ అయితే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్లేవర్ తగిలేది. అంత అంటే బిర్యానీ అయితే బాగానే ఉండేది, కొంచెం ఫ్లేవర్ ఎక్కువ తగిలేదు అనమాట. ఈసారి ముంబై రెస్టారెంట్ కూడా అప్డేట్ అయినట్టుంది. చాలా అంటే చాలా బాగున్నాయి. 6 పీసెస్ అయితే లాలీపాప్స్ అయితే బుక్ చేశాను. అది 200 రూపీస్ ఎంతో పడింది. బిర్యానీ అయితే 220 రూపీస్ పడింది. టేస్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇంతకు ముందు కన్నా ఇప్పుడైతే బొంబాయి రెస్టారెంట్ చాలా బాగుంది. అప్డేట్ అయితే అయ్యింది. సెల్ అప్డేట్ అయినట్టు వంటలు కూడా అప్డేట్ చేసినట్టున్నారు. చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. మా వాళ్ళు అయితే చాలా ఎక్కువగా తిన్నారు, చాలా ఇష్టంగా కూడా తిన్నారు. ఇంతకు ముందు అంటే ఫ్లేవర్ ఎక్కువ తగిలేది, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్. ఈసారి అయితే మాత్రం చాలా బాగుందని చెప్పారు. టేస్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. బిర్యానీ పీసెస్ అయితే కొంచెం నాకు ఉడకలేదు అనిపించింది. ఓకే, నాట్ బ్యాడ్. బిర్యానీ వల్ల అది పోయింది. ఇలా ఉల్లిపాయని అండ్ బిర్యానీ ముక్క పెట్టుకొని తింటే ఉంటదండి నెక్స్ట్ లెవెల్. ఏంటంటే ఈ వీడియో చెప్తూ నేను ఆల్రెడీ తినేసాను, వీడియో చెప్తూ కూడా నోట్లో లాలాజలం అయితే పరిగెట్టేస్తుంది. నాకైతే బాగా నచ్చింది. బొంబాయి రెస్టారెంట్ మీ ఎక్స్పీరియన్స్ ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.